ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण माताजी. हरे कृष्ण हरे प्रशांति कृष्ण माताजी. हरे कृष्ण ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అందరికీ హరే కృష్ణ హరి బోల్. ఓకే మాతాజీ, నిన్న ఏం శ్లోకం చదువుకున్నారు ఒకసారి క్విక్ గా మనము రిసైడ్ చేసి విల్ గో టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ అవర్ క్లాస్. సో అంటే ఇప్పుడు సెకండ్దే చెప్పాలిగా ప్రభుజీ. అంటే అవును, సెకండ్ కరెక్ట్. నిన్న అన్నమాతాది సెకండ్ చెప్పారు. సో ఓకే. సో ఫస్ట్ ఇది అయిపోయింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామక పాండవాశ్చైవ కిమ కుర్వతు సంజయ. ఓకే, నెక్స్ట్. సంజయ ఉవాచ. చెప్పనా ప్రభాజీ? ప్రభుజీ చెప్పండి చెప్పనా నేను? చెప్పండి మాతాజీ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యోఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. వెరీ గుడ్ హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పమంటారా ప్రభుజీ? చెప్పండి మాతాజీ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. వెరీ హరే గుడ్ కృష్ణ మాతాజీ. ప్రభు. హరే కృష్ణ. వెరీ నైస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హనుమతాజీ. సంజయ ఉవాచ దృష్టా తు పాండవానీకం యూఢో దుర్యోధనస్తదా ఆచార్యం సంగమారాజా వచనం బ్రవతి. ఓకే, బాగుంది హనుమాతాజీ. ఇంకొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అవుతుంది రాగం ప్రభుజీ, మీరు మట్టుకు చాలా చెప్పారని. చక్కగా వచ్చింది. సంజయ ఉవాచ అంటే దృష్ట్వా. పిల్లలకు కూడా నైట్ సార్ కి చెప్పాలని చెప్తున్నాను ప్రభుజీ. నేను స్కూల్ ఎలా మీరు ప్రాక్టీస్ అవుతారు, నేను అలాగే ప్రాక్టీస్ అవుతానని చెప్తాను ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. వెరీ గుడ్. దృష్ట్వా మీ మూలంగానే వచ్చింది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ. మీ మూలంగానే వచ్చింది. ప్రభా నా మాతాజీ మూలం కూడా కాదు, కృష్ణుడి ఈజీగా దయ. నేర్చుకునేలాగా నాకు లింక్ పంపించారు ప్రభుజీ. ఎవరు? ప్రభా మాతాజీ. ప్రభా మాతాజీ. ఓకే ఓకే. అదే శ్రీకాంతి మాతాజీ షేర్ చేశారు కదా మన గ్రూప్ లో. అవును ప్రభుజీ. అదే ఓకే, వెరీ నైస్ మాతాజీ. సో ప్రాక్టీస్ దట్. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం బ్రవతి. ఓకే ప్రభుజీ. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రశాంతి మాతాజీ. చెప్పండి మాతాజీ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఎక్సలెంట్, వెరీ నైస్ మాతాజీ. బాగా చెప్పారు. వెరీ గుడ్. సో మనకి ఆల్రెడీ
we have climbed that step for Golokdham. ఎందుకంటే రోజు భగవద్గీతలో ఒక శ్లోకం కాకుంటే సగం శ్లోకం కాకుంటే ఒక పాదం చెప్పినా కూడా మనకి చంద్రలోకం వెళ్ళే అంటే రీచ్ అయ్యేటువంటి ఎలిజిబిలిటీ వస్తుందని చెప్తున్నాడు. అంటే ఎంత పవిత్రమైనది వీ కెనాట్ ఇమాజిన్ భగవద్గీత. సో అటువంటిది మీరందరూ ప్రాక్టీస్ చేస్తున్నారంటే రియలీ ఇట్స్ గ్రేట్ అన్నమాట. కృష్ణుడి దయ మన మీద అపారంగా ఉన్నది. ఓకే, వెరీ గుడ్. వేణుశ్రీ మాతాజీ, మీరు ఏమైనా ట్రై చేశారమ్మా? చేశాను ప్రభుజీ. ఫస్ట్ శ్లోకం ప్రభుజీ. చెప్పండి మాతాజీ. వెరీ గుడ్. ధృతరాష్ట్ర ఉవాచ దర్భక్షేత్రే కురుక్షేత్రే సామవేద యూత్వా మామక పాండవాచేవ కిమి కుర్వత సంజయం. వెరీ గుడ్, ఎక్సలెంట్ మాతాజీ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యూ. వెరీ గుడ్, వెరీ నైస్. సో అట్లా ట్రై చేస్తుండండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. సో దట్ యూ విల్ మీరు రికార్డ్ చేసుకోండి. ఫస్ట్ మీరు చదివింది మీరు రికార్డ్ చేసుకుని ఆ టెక్స్ట్తో కంపేర్ చేసుకోండి. అలాగే మనకి ఆ లింక్ పంపారు కదా, శ్రీకాంతి మాతాజీ మన గ్రూప్లో పెట్టారు, అది ఒకసారి చూడండి. వాళ్ళు ఎలా చదువుతున్నారు, ప్రతి ఒక్క పదము ఎలా ఉచ్చరిస్తున్నారు. సో దట్ వీ విల్ బీ ఏబుల్ టు అటైన్ పర్ఫెక్షన్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ మాతాజీ. యు ఆర్ మేకింగ్ గుడ్ ఎఫర్ట్స్. సో ఇప్పుడు వీ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ అవర్ జర్నీ. సో మనం పర్ఫెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మన వాళ్ళకి కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ విల్ బి వెరీ హ్యాపీ. దట్ ఈస్ తల్లిదండ్రుల బాధ్యత ఏమిటంటే కేవలం వాళ్ళకి చదువు చెప్పించి వాళ్ళకి జీవనోపాధిని కల్పించడానికి హెల్ప్ చేయడం కాదు, అది భౌతికంగా ప్రతి ఒక్కరు, ఈవెన్ అనిమల్స్ ఆల్సో డూ దట్. బికాస్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి పక్షులు చూస్తున్నాం మనం, చిన్న పక్షులు గూడు కట్టుకుంటాయి, ఎంత చక్కగా గూడు కట్టుకుంటాయి. తర్వాత పిల్లల్ని పొదిగి ఆ పిల్లలకి ఎక్కడి నుంచో వెళ్ళి ప్రతి ఒక్క 10 నిమిషాలకి 20 నిమిషాలకి ఎక్కడి నుంచో ఆహారం సంపాదించి తీసుకొచ్చి పిల్లల నోట్లో పెడుతూ ఉంటుంది. తర్వాత పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఏం చేస్తుంది, వాళ్ళకి రెక్కలు బలమైనప్పుడు ఆ గూట్లో నుంచి తరిమేస్తుంది. సో దట్ దే విల్ బి ఆన్ దైర్ ఓన్. సో ఇలాగ మనము ప్రతి భౌతిక జగత్తులో అందరికీ మనం చేస్తున్నదే ఇది. వాళ్ళ గురించి మనం ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తున్నాము, వాళ్ళ గురించి మనం ఎంతో కలలు కంటున్నాము, డ్రీమ్స్. బట్ వెన్ దే స్టార్ట్ దేర్ లైఫ్స్ దే విల్ బి ఆన్ దైర్ ఓన్. సో చివరికి మనం ఏమి సాధించాము, భగవంతునికి ఏమి ఇచ్చాము, మనకి ఇటువంటి గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞత తెలుపుకోవాలంటే వెన్ వీఆర్ స్ట్రాంగ్, అంటే వెన్ అవర్ బాడీస్ ఆర్ స్ట్రాంగ్, వెన్ అవర్ ఫ్యాకల్టీస్ అంటే మన బుద్ధి అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మనం స్టార్ట్ చేసేసేయాలి. సో అంటే తల్లిదండ్రుల బాధ్యత కేవలం భౌతిక విద్యని ఇవ్వడమే కాదు, ఆధ్యాత్మిక విద్య అంటే వాళ్ళకి ఏమని ఇవ్వాలి, వాళ్ళు వేర్ దే షుడ్ గో, దే షుడ్ నాట్ బి బార్న్ అగైన్. వినడానికి కొంచెం కఠినంగా ఉంటుంది కానీ ఇది జీవిత సత్యము. వాళ్ళు అంటే ఎందుకు మళ్ళీ ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో పడకూడదంటే వాళ్ళకి ఆధ్యాత్మిక పథం వైపు వాళ్ళని మనం మళ్ళించాలి. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచే. యాక్చువల్గా చిన్నప్పటి నుంచే మనం చేస్తుంటే ఇప్పటికి ఎప్పుడో వాళ్ళు ఆ దూరంలో ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్. సో ఫస్ట్ మనం పర్ఫెక్ట్ అవుదాము, మనం అర్థం చేసుకుని తర్వాత పిల్లలకి ఎలాగా చెప్పాలి అంటే పెద్దగా అయినప్పుడు పిల్లలకి ఫ్రెండ్ లాగా చెప్పాలి, చిన్న పిల్లలకి ఆచరించి చూపించాలి. దే విల్ ఫాలో దట్. సో దిస్ ఈస్ వాట్ అవర్ ultimate goal should be as parents. So then Krishna will be very happy because we are following his advice and we are implementing that also. మనం అదే ఫాలో చేస్తున్నాము, అనుసరిస్తున్నాము, ప్లస్ మన వాళ్ళని కూడా సక్రమమైన మార్గంలో పెడుతున్నాము. సో ఎవ్రీబడి, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్, బట్ వీ హ్యావ్ టు టేకప్ దిస్ ఛాలెంజ్ టు మేక్ ఈ సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి కాన్సెప్ట్ విశ్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీనెస్, శాంతి అనేటువంటిది పొందాలి. ఎప్పుడు భగవంతుని చరణాలని ఆశ్రయించినప్పుడే ఆ శాంతి అనేటువంటిది మనకి దొరుకుతుంది. ఓకే, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ఆల్ మాతాజీ. థ్యాంక్ యూ. సో వీ విల్ డిస్కస్ ఆన్, మనం రేపు 3rd శ్లోకం, 3వది. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్యం మహతీం చమం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత అనేటువంటిది 3rd శ్లోకం. రేపు అందరూ మనం కంఠస్థం చేద్దాం. ఓకే, సో లెట్ us go to our 4.40. నిన్న భాష్యమే డిస్కస్ చేశాము, ఇవాళ ట్రాన్స్లేషన్ డిస్కస్ చేశాము. నిన్న భాష్యం గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం.
సో బ్రీఫ్గా ఎవరైనా చెప్తారా వాట్ వి డిస్కస్ ఎస్టర్డే అబౌట్ 40th శ్లోకం? అగ్నశ్చ శ్రద్ధధానస్య సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః అంటున్నాడు భగవంతుడు ఇందులో. ఇక్కడ భగవంతుడు లేడు అని చెప్పే వాళ్ళకి ఎలాంటి సుఖము ఉండదు అని చెప్తున్నారు ప్రభుజీ. అంటే ఉన్నాడా లేదా అనే సందేహం ఉన్నా కూడా వాళ్ళకి జ్ఞానం అనేది రాదు. అందుకని జ్ఞానం లేకపోతే మనకి ముక్తి అనేది దొరకదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇది ఉండదు అని చెప్తారు. కరెక్ట్. ఎస్, యా. అంటే సుఖము, భగవంతుడు ఏమంటున్నాడు? సుఖము ఉండదు. ఎవరికి సుఖం ఉండదు? సుఖం అంటే శాశ్వతమైనటువంటి సుఖం. శాశ్వతమైనటువంటి సుఖము గోలోకధామంలోనే ఉంటుంది. సరే, మరి భౌతిక జగత్తులో సుఖం ఉందా అంటే డౌట్ఫుల్ పర్సన్, ఎప్పుడు డౌట్ పడుతున్న వాడికి అసలు సుఖం అనేటువంటిదే ఉండదు. ఎందుకు? ప్రతిదానికి డౌట్. సో డౌట్ క్లారిఫై చేసుకోవాలనేటువంటిది, అర్థం చేసుకోవాలనేటువంటి జ్ఞానం లేనప్పుడు డౌట్ పడుతూనే ఉంటాడు. సరే, ఇంకొకరిని అడుగుతాం. సో ఇలా అడుగుతూ పోతున్నప్పటికి దెర్ ఈజ్ నెవర్ ఎండ్ అనమాట. ఎలాగా? ఎగ్జాంపుల్స్ నిన్న డిస్కస్ చేశాము. సో ఈ లోకములో కానీ పరలోకములో కానీ సుఖము వాళ్ళకి పొందడు. ఎవరు? సంశయాత్మనః. ఎవరైతే సంశయాలు ఉంటారో, ఏమని? శాస్త్ర గ్రంథాలు ఉన్నాయా, అసలు దేవుడు ఉన్నాడా, సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి కదా, వీళ్ళందరూ ఎందుకు ఇలా చెప్తున్నారు అనేటువంటి సందేహం కలిగినటువంటి వాడు సుఖంగా ఉండడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు సుఖంగా ఉండడు అంటే, ఎందుకు వీడు వినట్లేదు? ఇది ఎవరిది? అర్థం చేసుకోలేకపోతున్నాడు. అపౌరుషేయము, భగవంతునిచ్చే చెప్పబడినది. పురుషులము అపౌరుషులము. అపౌరుషం అంటే పురుషులను మించినటువంటి వాడు. నా పురుషులు, మనమందరూ కూడా పురుషులు, మానవులు. మనమందరూ పుడతాము, గిడతాము, కానీ భగవంతునికి పుట్టుక గిట్టుక ఉండదు కాబట్టి శాశ్వతుడు. అతడు భగవంతుడు చెప్పాడు ఏమిటి? వేదాలని తన ముఖంలో నుంచే వచ్చింది, తన ఉచ్ఛ్వాస నిశ్వాసంలోంచి వెలువడింది, భగవంతుని గురించే వేదాలలో చెప్పబడ్డాయి అని చెప్తున్నాడు భగవంతుడు. అటువంటి వేదాల ద్వారా వచ్చినటువంటి శాస్త్ర గ్రంథాలు, వేదాలని అర్థం చేసుకోవడము వెరీ వెరీ డిఫికల్ట్ మనకి ఈ కలియుగంలో. కాబట్టి వేదవ్యాసుల వారు దాన్ని విభజించి, 4 వేదాలని విభజించి దానికి బ్రహ్మసూత్రాలు రచించి, ఉపనిషత్తులు రచించి, అక్కడ కూడా ఎవరికి అర్థం కానప్పుడు పౌరాణిక గ్రంథాలను రచించారు. అది కూడా మనకి చదువుకోవడానికి వీలుగా శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం అనేటువంటిది, మహాభారతము, రామాయణం అనేటువంటి పురాణాలు మనకి వచ్చాయి. సో అది కథ రూపంలో చెప్పారు, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఈజీలీ మనకి అర్థమవుతుంది. అది కూడా మనం నమ్మకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది? సుఖం ఉండదు. ఈ జగత్తులో సుఖం ఉండదు, పరలోకంలో కూడా సుఖం ఉండదు అనేటువంటిది. సో ఇది నిన్న మనం డిస్కస్ చేసాం. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ భాష్యం చదవండి మాతాజీ ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఉత్తమ శ్రేణికి చెందినవి, ప్రామాణికమైనవి అయిన పలు శాస్త్రాల్లో భగవద్గీత శ్రేష్టమైనది. దాదాపుగా పశువుల వంటి మనుషులకు ఈ శాస్త్రాల్లో విశ్వాసము గాని వాటి జ్ఞానము గాని ఉండదు. కొందరికి శాస్త్రజ్ఞానము ఉన్నప్పటికీ, దాని నుండి శ్లోకాలు చెప్పగలిగినప్పటికీ ఆ మాటలపై విశ్వాసము ఉండదు. మరికొందరికి భగవద్గీత వంటి శాస్త్రాలలో శ్రద్ధ ఉన్నప్పటికీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుణ్ణి విశ్వసించరు, ఆరాధించరు. అటువంటి వారికి కృష్ణ భక్తి భావనలో స్నానమే లేదు. వారు పతనం చెందుతారు. పైన చెప్పబడిన వారందరిలోనూ శ్రద్ధ లేని వారు, సర్వదా సందేహగ్రస్తులై ఉండేవారు ఏమాత్రం ప్రగతిని సాధించలేరు. భగవంతుని యందు, అతని మాట యందు విశ్వాసం లేని మానవులకు ఇహలోకంలో గాని పరలోకంలో గాని ఎటువంటి మంచి జరగదు. వారికి సుఖమనేదే ఉండదు. అందుకే మనిషి ప్రామాణిక శాస్త్ర నియమాలను శ్రద్ధతో పాటించి ఆ రకంగా జ్ఞానపదానికి చేరుకోవాలి. కేవలము ఈ జ్ఞానమే ఆధ్యాత్మిక అవగాహనకు సంబంధించిన దివ్య పదానికి చేరుకోవడంలో మనిషికి తోడ్పడుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే, సంశయగ్రస్తులైన జనులకు ఆధ్యాత్మికమైన
ధ్యాస విముక్తికి ఎటువంటి అవకాశము ఉండదు. అందుకే మనిషి గురు పరంపరలో ఉన్నట్టి మహా ఆచార్యుల పదచిహ్నాలను అనుసరిస్తూ ఆ రకంగా విజయాన్ని సాధించాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఎంత శ్రీకృష్ణుడు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమని? సుఖం ఎవరికి ఉండదు అంటే ఎవరైతే స్కెప్టికల్ అంటే డౌట్ఫుల్ ఆర్ దోస్ హూ ఆర్ ఏమంటారు దానికి, అనుమానం పడేటువంటి వాళ్ళు, అనుమానం, సందిగ్ధం, కన్ఫ్యూజన్, ఇవన్నీ కూడా వీళ్ళలో ఉంటాయి. ఎవరికి? భగవంతుడు లేడు, శాస్త్ర గ్రంథాలు లేవు అనేటువంటి వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుని సన్నిధానానికి చేరుకోలేరు. భగవంతుని జ్ఞానం అనేటువంటి, భగవంతుడే లేనప్పుడు భగవంతుని జ్ఞానం ఎలా దొరుకుతుంది? దొరకదు. కాబట్టి ఏమవుతారు? పతనము చెందుతారు. పతనము చెంది ఏమవుతారు? ఈ లోకంలో సుఖం లేదు, పై లోకంలో కూడా సుఖం లేదు అని చెప్తున్నాడు. చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అధికారికమైన మరియు ప్రామాణికమైన అనేక శాస్త్ర గ్రంథాలలో భగవద్గీత శ్రేష్టమైనది. ఎంతోమంది గురువుల్ని మనం చూస్తున్నాం. మనం ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసాం. అంటే ఒక శ్లోకం ఉన్నది. మనం ప్రయాణం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదువుకోండి. ఎటువంటి ప్రయాణమైనా చేసేటప్పుడు ఏమంటారు? మీకు ఆ శ్లోకం రాలేదా? పర్లేదు, నరసింహుణ్ణి ప్రార్థించండి. నరసింహుణ్ణి అగ్రతో నారసింహస్య పుష్టతో గోపినందన ఉపయోహ పార్శ్వయోహ ఆస్త్రాం శశరౌ రామలక్ష్మణౌ అని చెప్పారు. అలాగే దుర్గాదేవిని అనుకోండి. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం దుర్గాయ నమః. ఇవన్నీ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు కదా. మీ ప్రయాణము సుఖంగా, సేఫ్గా అవుతుంది. విజయవంతంగా మీరు మళ్ళీ ఇంటికి తిరిగి రాగలరు. ఇప్పుడు మనకి అదే ఛాలెంజ్ అయిపోయింది. సిటీస్లో ఏమిటి అంటే పొద్దున్న బయలుదేరిన వాడు ఈవినింగ్ సుసూత్రంగా ఇంటికి వస్తాడా? ఎందుకు? అన్ని ట్రాఫిక్ జామ్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధమే అన్నమాట రోడ్డు మీద. ప్లస్ దాంట్లో పోలీసు వాళ్ళు, చలాన్స్, ఇవి అవి సిగ్నల్స్, ఆ రోడ్లో గుంతలు, ఓపెన్ అయిపోయిన మ్యాన్ హోల్ కవర్స్, వర్షం పడితే ఆ మ్యాన్ హోల్ కవర్స్ వెళ్ళిపోతాయి, రోడ్లు పాట్ హోల్స్ అయిపోతాయి, సరిగ్గా ఉండదు. ఇంటికి వస్తే అమ్మయ్యా ఇంటికి వచ్చాము అనుకుంటాం. కానీ మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఎలాగున్నా కూడా సుసూత్రంగా భగవంతుడు మనల్ని చేరుస్తాడు. ఎప్పుడు? ఈ శ్లోకాన్ని పఠించండి, నరసింహుని తలించండి అంటే. సో అది మనం తలుచుకుని వెళితే తప్పకుండా దాని మీద నమ్మకం పెట్టాలి. గురువు చెప్పాడు అంటే నమ్మకం పెట్టాలి. సో అప్పుడు మనకి విజయవంతంగా సుసూత్రంగా ఇంటికి వస్తాం. సో నమ్మకమే లేదు, అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి డౌట్, ఆ సుఖాల నుంచి విముక్తి లేదు, కష్టాలే పొందుతుంటారు. కాబట్టి అధికారికమైన మరియు ప్రామాణికమైన అనేక శాస్త్ర గ్రంథాలలో భగవద్గీత శ్రేష్టమైనది. ఎందుకు చెప్తున్నారు? అన్ని గ్రంథాలన్నీ కూడా మరి వ్యాసదేవుడు కూడా భగవంతుని అవతారమే. భగవంతుడే వ్యాసదేవునిగా శ్రీకృష్ణ ద్వైపాయనుడు అంటారు ఆయన్ని. సో వ్యాస భగవానుడు అన్ని పురాణాలు రచించాడు. మరి భగవంతుడే రచించాడు కదా. మరి ఎందుకు ఈ భగవద్గీతనే అంత శ్రేష్టమైనది అంటున్నారు అంటే, భగవద్గీత గంగాజలము భగవంతుని పాదాలకి తాకి కిందికి పడుతున్నప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలో పెట్టుకుని తన శిరస్సు మీద దాచుకున్నాడు. దాన్ని పూజించాడు, భగవంతుని పాదాల నుంచి వచ్చినటువంటి దాన్ని పరమేశ్వరుడు ఏం చేశాడు? ఆ గంగాదేవిని తన తల మీద ధరించాడు అన్నమాట. అంటే భగవంతుని కాలికి సోకి వచ్చినటువంటి గంగాదేవికే అంతటి పవిత్రం ఉన్నప్పుడు భగవంతుని నోటి ద్వారా వచ్చినది ఏమిటి? ఈ భగవద్గీత అమృతప్రాయమైనది. దోగ్ధం గోపాల నందన అంటాడు భగవంతుడు. ఈ గోవుని, భగవద్గీతని గోవుగా చేసుకుని అందులో నుంచి పాలు పిండి భగవంతుడు అర్జునుడికి ఇస్తున్నాడు. పిల్లలకి ఎలాగైతే ఆవు పాలు తల్లిపాలలాగా శ్రేష్టమైనదో అలాగా భగవంతుడు మనకి ఇస్తున్నాడు. మనందరూ పిల్లలము. కానీ అది భగవంతుని పాదాలకి, భగవంతుని నోటికి, భగవంతుని ఇతర అవయవాలకి ఏమన్నా డిఫరెన్స్ ఉందా అంటే ఏమీ లేదు. భగవంతుని ఏ అవయవమైనా ఏ పనైనా చేయగలదన్నమాట. అయినప్పటికీ మనము మన దేహంలో శ్రేష్టమైనటువంటి పార్ట్ ఏది? తలలో కూడా శ్రేష్టమైనటువంటి పార్ట్ ఏంటి? నయనం, కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. అందులో నోరు, నాలుక. హౌ వీఆర్ కమ్యూనికేటింగ్, మనకి ఇది కావాలి అది కావాలి అని తెలియజెప్పేది ఏమిటి? నాలుక వల్లనే మనం అంతా కూడా పనులు చేయగలుగుతున్నాము.
నాలుక మూగవాడికి ఏం చేస్తాడు? ఏమీ చెప్పలేడు, సైగలతో చేస్తాడు. కాబట్టి అంతటి ప్రాచుర్యము ప్రాశస్త్యత ఉన్నది భగవంతుని వాక్కు. భగవంతుని వాక్కు దివ్యమైనది. కాబట్టి అన్ని గ్రంథాలలోకి భగవద్గీతనే శ్రేష్టమైనది అనేటువంటిది మనము తెలుసుకున్నాము. కాబట్టి ఈవెన్ మనకి ఇంతకు ముందు, ఇప్పుడు కోర్ట్ సీన్స్లో ఇంతకు ముందు పాత సినిమాల్లో చూసేవాళ్ళము, భగవద్గీత మీద పెట్టి ప్రమాణము చెయ్యండి. భగవద్గీత ఎందుకు ప్రమాణం అంటే, భగవద్గీతలో భగవంతుడు ఉన్నాడు, తన అక్షర రూపంలో ఉన్నానని భగవంతుడే చెప్పాడు. ద్వాపర యుగం సమాప్తి అయినప్పుడు పరమాత్మ తన అవతారాన్ని చాలించేటప్పుడు చెప్పాడు, భగవద్గీతలో నేను ఉంటాను, శ్రీమద్ భాగవతంలో నేను ఉంటాను. ఎవరింట్లో ఈ 2 గ్రంథాలు ఉంటాయో వాళ్ళ ఇంట్లో కలి ప్రవేశం ఉండదు. వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా నేనే శ్రీరామ రక్షగా వాళ్ళని రక్షిస్తాను అని చెప్పాడు భగవంతుడు. కాబట్టి అటువంటి దాన్ని శాస్త్రోక్తంగా మన న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించింది. భారత సనాతన ధర్మము దాన్ని గౌరవించి న్యాయ వ్యవస్థ కూడా అందులో ఉండింది. కానీ ఏమైంది, ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన తర్వాత మొఘల్స్ మనల్ని ఆక్రమించి మన ఎన్నో గ్రంథాలని, ఈవెన్ తక్షశిల లాంటి పవిత్రమైనటువంటి యూనివర్సిటీస్ని, అందులో పుస్తకాలని తగలబెట్టేశారు. కాబట్టి ఆ విద్య అంతరించిపోయింది. కాబట్టి మనం ఏమనుకుంటున్నాము, పాశ్చాత్యులు ఏది చేస్తే అదే కరెక్ట్ అని. ఎందుకు? వాళ్ళు మన మీద నూరి పోశారు, కొన్ని తరాలుగా నూరిపోశారు, మన విద్యనంతా అంతరించిపోయేలా చేశారు. కాబట్టే మనము ఇందులో నమ్మకం అనేటువంటిది కోల్పోయాం. దాని మీద ఆచ్ఛాదన ఏర్పడింది, రస్ట్ పట్టిపోయింది అనమాట మన విద్యకి, మన ఆత్మకి. అసలు అంటారు, భారతదేశంలో పుట్టేటువంటి వాడు ఈవెన్ ఒక్క క్షణము పుట్టినప్పటికీ కూడా వాడు పవిత్ర ఆత్మ అవుతాడు అని చెప్తారనమాట. అటువంటి భారతదేశంలో అందుకే చూడండి, అంతా మహామహనీయులు, ఋషులు, మునులు, దేవతలు, దేవతా అవతారాలన్నీ కూడా భరతవర్షే భరతఖండే. భరతవర్ష అనేటువంటిది అన్ని కంట్రీస్ని ఇంక్లూడ్ చేసింది. అటు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, అదే ఇంతకుముందు గాంధార దేశం అనేవాళ్ళు, నేపాల్, గండకీ నది, మానస సరోవరం, అవంతా కూడా మన దేశంలోనే ఉన్నది. పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇవన్నీ హిమాలయాలు, ఈవెన్ శ్రీలంక వరకు కూడా మన దగ్గరే ఉన్నది. కానీ ఇప్పుడు బికాస్ ఆఫ్ జియోగ్రాఫికల్ చేంజెస్ అండ్ బికాస్ ఆఫ్ డిఫరెన్సెస్ దేశాలు వేరు పడిపోయాయి అన్నమాట. భరతవర్షే భరతఖండే జంబూద్వీపే అనేటువంటిది మన దేశానికి అంతటి మహోన్నతమైనటువంటి గుర్తింపు ఉన్నది. సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా డిస్కస్ చేయబడ్డాయి. కాబట్టి భగవద్గీతని శాస్త్రోక్తంగా ఈవెన్ న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించి, అంటే దాని మీద చేయి పెట్టి ప్రామిస్ చేసినప్పుడు వాటి నోటిలో నుంచి సత్యమే వస్తుంది అనేటువంటి నమ్మకం ఉన్నది. లేకుంటే మనం ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏమైంది, బికాస్ ఆఫ్ అడల్టరేషన్ మన థాట్స్ అన్నీ కూడా కలి ప్రభావం చేత నశించాయి అన్నమాట. ఆ సనాతన ధర్మము, ఆ ఆధ్యాత్మిక చింతన మనలో నశించిపోయింది. కాబట్టి ఈవెన్ పుస్తకం మీద చేయి పెట్టినా కూడా మనసు అందులో లేదు. కానీ మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, భయపడేవాళ్ళు, న్యాయానికి, ధర్మానికి, చట్టానికి భయపడేవాళ్ళు. సో ఆ భయం అనేటువంటిది ఇప్పుడు కలియుగం వల్ల వెళ్ళిపోయింది. అందుకే మనం మళ్ళీ తిరిగి దాన్ని ఉద్ధరించే చేస్తున్నాము. ఇప్పుడు ఈవెన్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా భగవద్గీత అనేటువంటిది సిలబస్లో ఇంక్లూడ్ చేస్తున్నారు మన వాళ్ళు. ఆ సనాతన ధర్మం భగవద్గీత అసలు చదువుకుంటే మానవాళి ఎంతో పురోభివృద్ధి చెందుతుంది. మన సంస్కారము, చదువు ఒక్కటే సరిపోదు, చదువుతో పాటు సంస్కారం ఉండాలి. సంస్కారం లేనటువంటి చదువు వేస్ట్. చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన చదువు లేని మనిషి మదిలోన ఏముంది అది, చదువులు ఎందుకు అని వస్తుంది ఏదో, కృతజ్ఞత లేని వానికి, అదే సంస్కారం అనేటువంటిది లేని వానికి చదువు చెప్పిన వాడికి సంస్కారం లేనప్పుడు వేస్ట్ అన్నమాట. కాబట్టి భగవద్గీతని అన్ని దేశాలు కూడా ఎన్నో ఆల్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయబడినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది శ్రీమద్ భగవద్గీత. ఇది కేవలం ఒక మతానికి చెందినటువంటిది కాదు, ఇది సమస్త మానవాళికి చెందినటువంటి గ్రంథము. కాబట్టే దీన్ని అంత ఉత్కృష్టమైనటువంటి గ్రంథములాగా మనం పేర్కొంటున్నాము. భగవద్గీత శ్రేష్టమైనది. అన్ని గ్రంథాలలో ఏది చదవకపోయినా పర్లేదు, కనీసం భగవద్గీత చదవండి. మనకి భక్తి ఇంకా పెరగాలి. భగవద్గీత ఈజ్ హౌ టు లీడ్ అవర్ లైఫ్. శ్రీమద్ భాగవతం హౌ వీ షుడ్ రీచ్ ద టాప్ మోస్ట్ పొజిషన్ ఇన్ లైఫ్, దట్ ఈస్ గోలోకధామం, ఆఫ్టర్ లైఫ్. భగవద్గీత ఫార్ లైఫ్, భాగవతం ఆఫ్టర్ లైఫ్, హౌ వీ హ్యావ్ టు రీచ్ ద డెస్టినీ, దట్ ఈస్ గోలోకధామం. ఈ రెండు చెప్పాడు భగవద్గీత, భాగవతం. సో నన్నే తలుచుకున్నా చాలు, నీకు భగవద్గీత భాగవతం వినేటువంటి
అదృష్టం లేదా, పర్లేదు, నన్ను తలుచుకున్నావు కదా, నేను నీకు ముక్తిని ఇచ్చేస్తాను అంటాడు భగవంతుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటున్నాడు. మోక్షాన్ని నేను ఇస్తానయ్యా, నన్ను ఆశ్రయించు, నీకు మా శుచః, అనుమానమే అవసరం లేదు, మోక్షం అనేటువంటిది నీకు నేను ఇస్తాను అంటున్నాడు. అటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాము భగవంతుని దయ వలన. సో ఇది అధికారికమైన మరియు ప్రామాణికమైన అనేక శాస్త్ర గ్రంథాలలో భగవద్గీత శ్రేష్టమైనది. అందుకే ఈ కలియుగంలో మనకి వేరే ఏది చదవడానికి టైం లేకపోయినా కనీసం భగవద్గీత మన దగ్గర ఉండాలి. మనం ఎస్పెషలీ మన వెహికల్స్లో కూడా ఒక భగవద్గీత పెట్టుకోమని నేను అందరినీ కోరుతాను. ఎందుకంటే భగవద్గీత మనతో పాటు వస్తే శ్రీకృష్ణుడు మనతో పాటు వస్తున్నాడు. ఎన్నో మనకి ఇప్పుడు ట్రావెల్ చిన్న చిన్న పుస్తకాలు దొరుకుతాయి భగవద్గీత, ఓన్లీ శ్లోకాలు ఉన్నటువంటివి. అవి కూడా మీరు తీసి మీ దగ్గర పెట్టుకోండి. ఎనీ ట్రావెల్ మీకు విజయం అనేటువంటిది నిశ్చయము. భగవంతుడు అలాగా సేఫ్టీ అండ్ సక్సెస్ రెండు భగవంతుడు వనరిస్తాడు. కాబట్టి అంతటి నమ్మకం మనం దాని మీద పెట్టాలి. భగవంతుడు మనతో పాటు ఉన్నాడు, భగవద్గీత మన దగ్గర ఉంటే భగవంతుడు మన దగ్గర ఉన్నట్టే. కాబట్టి దాన్నే ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఇట్ ఈస్ లైక్ ఏ టైం బాంబ్. టైం బాంబ్ అంటాడు. ఎవరింట్లో భగవద్గీత ఉంటుందో వాళ్ళ ఇంట్లో టైం బాంబ్. టైం బాంబ్ అంటే ఏమిటి? ఏదో ఒక టైంకి అది స్ఫుటించి మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి ఇస్తుందన్నమాట భగవద్గీత. ఓకే, సో అటువంటి శ్రేష్టమైనటువంటి గ్రంథము భగవద్గీత అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. దాదాపు పశుప్రాయులైన వ్యక్తులకు ప్రామాణిక శాస్త్ర గ్రంథానంలో విశ్వాసము జ్ఞానము కానీ ఉండదు. ఎందుకు పశుప్రాయులని ప్రశ్న? మ్యాన్ ఈజ్ ఎ సోషల్ అనిమల్ అన్నాడు. మనం అందరూ చదువుకున్నాం మన క్లాసులో. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ అనిమల్. అనిమల్ పశువు. పశువుకి మానవునికి ఏమిటి కామన్ క్వాలిటీస్? ఈటింగ్, మేటింగ్, స్లీపింగ్, డిఫెండింగ్. మనము భోంచేస్తాము, పుత్ర సంతానాన్ని మనం ఉత్పాదిస్తాము, పడుకుంటాము. మనం భయం అయితే మనల్ని రక్షించుకోవడానికి, భయం దేని నుంచి? శత్రువుల నుంచి, పిడుగుపాటు నుంచి, వర్షాల నుంచి, ఎండ నుంచి, చలి నుంచి ఇల్లు కట్టుకుంటాము. సో ఇవన్నీ కూడా ఈవెన్ పక్షులు చేస్తాయి, ఇవన్నీ పశువులు చేస్తాయి. కానీ మానవునికి వాటికి డిఫరెన్స్ ఏమీ లేదు. ఎప్పుడు మనం శాస్త్ర గ్రంథాలని అనుసరించమో ఆర్ వినమో ఆర్ చదవమో. అందుకే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చరాలు అంటే పశువులు, మనకి డిఫరెన్స్ ఏముంది? వాటికి తల సమాంతరంగా ఉంటుంది, వెన్నెముక ఎలాగుంటుంది? భూమికి అడ్డంగా ఉంటుంది. మనకి ఎలా ఉంటుంది? వెన్నెముక స్ట్రైట్గా ఉంటుంది. ఆ స్ట్రైట్గా ఉండి అన్నిటికంటే పైన ఏమున్నది? తల. ఆ తలలో కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానము బ్రెయిన్. దట్ ఈస్ డిస్టింక్షన్, డిఫరెన్సియేషన్, వివేకము, జ్ఞానం అనేటువంటిది అక్కడ ఉన్నది. కాబట్టి మనము పశువుల కంటే విభిన్నమని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోని వాడు ఏం చేస్తాడు అంటే ఈ శాస్త్రాల గురించి అసలు పట్టించుకోడు, జ్ఞానం ఉండదు. ఎందుకు ఉండదు? కొన్ని కోట్ల జన్మల వలన ఈ ఆత్మ పైన పొర కమ్మిపోయిందనమాట. ఎలాగైతే ఒక వజ్రం ఉన్నది, ఆ వజ్రం మీద మురికి పేరుకొని ఏమవుతుంది? ఆ వజ్రానికి షైనింగ్ ఏది ఉందో అది కనిపించదు. అలాగే బంగారం ఉన్నది. బంగారం మనము అప్పుడప్పుడు క్లీన్ చేయకుంటే ఏమవుతుంది? మురికి వస్తువుల వలన ఆ షైనింగ్ కోల్పోతుంది. సో అలాంటి ఆత్మలు మనం అందరము. పశుప్రాయులైనటువంటి వ్యక్తులకు ప్రామాణిక శాస్త్ర గ్రంథములో విశ్వాసము కానీ అంటే నమ్మకం లేదు. ఎందుకు? దే హ్యావ్ లివ్డ్ ఏ అనిమల్ లైఫ్ ఆల్ అలాంగ్. అండ్ జ్ఞానం ఉండదు. ఎందుకు? ఆ జ్ఞానం అనేటువంటిది అజ్ఞానము చేత ఆత్మ ఆవరించబడి ఉన్నది. కాబట్టి కొందరికి అట్టి శాస్త్రాలకు సంబంధించి కొంత జ్ఞానము ఉన్నప్పటికీ సందర్భోచితంగా వాటి నుండి కొన్ని విషయాలను ఉదాహరించగలిగినను వారికి ఆ శాస్త్ర వచనాలపై పూర్తిగా విశ్వాసం ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, దొంగ స్వాములని మనం ఉన్నారు. కొంతమంది స్వామీజీస్ ఏం చేస్తారు? చాలా చక్కగా అన్ని వాళ్ళు సమయోచితంగా ఆ భగవద్గీతలోని శ్లోకాలని పఠిస్తారు. అబ్బా ఎంతటి జ్ఞానవంతులు అని మనం అనుకుంటాం. కానీ తెర వెనుక చేసేటువంటివన్నీ కూడా గందరగోళాలు చూస్తూనే ఉన్నాం. ఎంతో మందికి రివీల్డ్. రీసెంట్లీ కూడా ఒకళ్ళది బయటికి వచ్చిందనమాట, వెలుతురులోకి. అంటే వీళ్ళని చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేస్తున్నారు. కలియుగంలో అదే. కలియుగంలో ఉన్నటువంటి మన 12వ స్కంధంలో భాగవతంలో ఉన్నది. కలియుగంలో ఎలాగా అంటే ఈ ఎవరైతే చక్కగా మాట్లాడగలుగుతారో
వాళ్ళనే ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. కానీ ఆచరణలో వాడు పెడుతున్నాడా లేదా అని ఎవరూ చూడరు. అలాగే కలియుగ ప్రభావం వల్ల అలా అవుతున్నది. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తారు. అయినప్పటికీ ఆ శాస్త్ర వచనాలపై పూర్తిగా విశ్వాసం ఉండదు. ఎందుకుండదు? కలి ప్రభావం అన్నమాట. వాళ్ళ కర్మ అనుసారం అలా ఉంటుంది. మరికొందరికి భగవద్గీత వంటి శాస్త్ర గ్రంథాలలో శ్రద్ధ, విశ్వాసాలు ఉన్నాయి. శ్రద్ధ ఉంది, విశ్వాసం ఉంది. అంటే చదువుతారు, విశ్వాసము కూడా ఉంది. కానీ జరుగుతుందో లేదో, జరుగుతుందో లేదో, అవుతుందో లేదో అటువంటి అనుమానం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ శ్రీకృష్ణుడిని దేవుడిగా ఒప్పుకోరు. ప్లస్ అతన్ని అర్చన చేయరు. మీరు చూడండి, మన దేశంలో శ్రీకృష్ణుని దేవాలయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎస్పెషలీ సౌత్ ఇండియాలో ఉడిపి క్షేత్రం ఒకటి ఉన్నది, తర్వాత గురువాయూర్. కానీ మిగతా దేవతలకి టెంపుల్స్కి ఎన్నో ఉన్నాయి, ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి మిగతా దేవతలకి. ఎందుకు? వాళ్ళు వెంటనే ఈ కలియుగంలో కోరికలు తీరుస్తారు. అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఎలాగా? చెట్టు కొమ్మల నుంచి కేవలము పళ్ళని ఆశిస్తున్నారు అంతే. కలియుగ ప్రభావమే అది. కానీ ఆ పళ్ళు ఎలాగొచ్చాయి? ఆ కొమ్మలు ఎలా కాచాయి? పూలు ఎలా వచ్చాయి? పూల నుంచి పళ్ళు ఎలా తయారయ్యాయి? భూమిలో ఉన్నటువంటి ఆ వేళ్ల వలన. దానిలోంచి నీటిని గ్రహించి భూమిలో ఆహారము తయారు చేసి అన్నిటికీ అందిస్తున్నది. వాటి మీద అవగాహన లేదు. కాబట్టి కేవలము తాత్కాలిక ఫలితం. అందుకే తత్కాల్ రైల్వేలో రిజర్వేషన్ ఇమ్మీడియట్గా మనకి రిజల్ట్స్ కావాలి ఈ కలియుగంలో. కాబట్టి ఏమవుతుంది? ఆ రిజల్ట్స్ వస్తే మళ్ళీ ఇంకొక కోరిక, మళ్ళీ దానికి. సో అలాగ తిరుగుతూనే ఉంటాం మనం. కానీ అసలు యాక్చువల్ రియలైజేషన్ అనేటువంటిది ఉండదు. ఈ కోరికలు ఎంత ఎక్కువైతే అంత మనకి అసమాధానం ఉంటుంది అని ఇంతకుముందు మనము ఎన్నోసార్లు డిస్కస్ కూడా చేసుకున్నాం. కాబట్టి వీళ్ళకి శాస్త్రాలు, గ్రంథాల మీద శ్రద్ధ, విశ్వాసం ఉన్నది, నమ్ముతారు, ఇంట్లో పెట్టుకుంటారు, పూజ చేస్తారు. కానీ కోరికలు మట్టుకు ఎలాగా? వేరే దేవతలని కోరుతారు. కానీ శ్రీకృష్ణుడు చెప్పాడు, వాళ్ళలో ఉండి నా నుంచే వాళ్ళకి అటువంటి పవర్ వచ్చింది, కాబట్టి నన్ను కోరుకోండి, నా ద్వారా వాళ్ళందరికీ, అంటే నన్ను ఎవరైతే ఉపాసిస్తారో మిగతా దేవతలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు ఆ కోరికలు తీరుస్తారు. ఎలాగ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, బ్రహ్మదేవునికి సృష్టి కార్యం చేయమని చెప్పినప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువు అన్నాడు, నాకు అంతటి కెపాసిటీ లేదు, నాలో నువ్వే ఉండి నా చేత ఆ పని చేయించండి. ఒకటి. రెండవది, నేనే చేస్తున్నానటువంటి ఆ గర్వము నాలో రానియకుండా చూడండి అన్నాడు. కానీ రాను 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 ఏమైపోయింది? ఆ భావన అంతరించిపోయింది. కాబట్టి కేవలం ఇప్పుడు ఇమ్మీడియట్ డిజైర్, ఇమ్మీడియట్ సాటిస్ఫాక్షన్ చూస్తున్నాం మనము. ఇప్పుడు ఎలాగా? జెప్టో మనం ఫోన్ చేసి మనం ఇంకా అది పెడుతున్నాము ఆర్డరు, వెంటనే 2 minutesలో మన ఇంటి ముందు ఉంటుంది. సో అంటే అంత ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు లోకం అంతా కూడా. ఇమ్మీడియట్ మనం ఇలాగ అనుకోగానే అది అయిపోవాలి. అది ఈజ్ ఇట్ పాసిబుల్? కొన్ని ఇట్ ఈస్ పాసిబుల్ మెటీరియల్ థింగ్స్, కానీ స్పిరిచువల్ థింగ్స్కి ఇట్ టేక్స్ టైం. ఎలాగైతే గింజ మనం భూమిలో నాటంగానే, బికాజ్ ఇట్ ఈస్ నేచర్, ప్రకృతి, నాటంగానే ఫలం రాదు దేంట్లో కూడా. ఇట్ విల్ టేక్ టైం, ఇట్ టేక్స్ సమ్ సీజన్స్. అలాగే మనలో కూడా మెచ్యూరిటీ అనేటువంటిది రావడానికి కొంత టైం పడుతుంది. సో కేవలము ఈ పుస్తకాలు పెట్టుకున్నంత మాత్రాన అందులో విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఆచరణలో లేకుంటే ఏమవుతుంది? శ్రీకృష్ణుడు చెప్పాడు, మరి పుస్తకాల మీద శ్రద్ధ ఉంది కానీ చెప్పినటువంటి శ్రీకృష్ణుని మీద శ్రద్ధ లేదు. ఎందుకు? చూస్తున్నాం మనం, ఎంతోమంది అంగీకరించరు ఇప్పటికీ కూడా. శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు అని అంగీకరించడానికి వెనుకాడతాడు. ఎందుకు? ఆయన చేసినవన్నీ వాళ్ళు ఎగ్జాంపుల్ ఎలా చెప్తారు? ఆయన చోరుడు, ఆయన జారుడు అని చెప్తారనమాట. కానీ నిజమైనగా ఏం చేశాడు? భగవంతునికి మొత్తం అంతా కూడా చోరుడు ఎలాగయ్యాడు? ఈజ్ నాట్ ఏ చోర్. మన ఇంట్లో మన వస్తువులను మనం తీసుకుంటే మనం దొంగలం ఎలా అవుతాము? మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐటమ్స్ని మనం తీసుకుంటే వాళ్ళని అడగకుండా, అప్పుడు మనం దొంగలం అవుతాము. ప్రపంచంలో ఉన్నదంతా కూడా భగవంతుడే అయినప్పుడు, భగవంతుడే తీసుకున్నప్పుడు భగవంతుడు ఎలాగా దొంగ అవుతాడు? కుదరదు. ప్లస్ జారుడు ఎందుకు ఆయన జారుడు కాదు? బికాస్ ఆయనకి మహాయోగీశ్వరుడు ఆయన. ఆయనకి ఎవరి అవసరము లేదు. మనమే ఆయన్ని కోరుకున్నాం కాబట్టి మన కోరికలను తీర్చడానికి ఆ మునీశ్వరుడినే గోపికలుగా వాళ్ళు జన్మం తీసుకున్నారు. కాబట్టి భగవంతుని ఆలింగన భాగ్యం అప్పుడు దొరికింది. భగవంతునికి అటువంటి
ఆశ లేదు, భగవంతుని అటుకే కోరిక లేదు. ఎందుకంటే సర్వగుణ సంపన్న, సర్వదోష వివర్జిత. భగవంతునికి అది రియలైజ్ అవ్వటము చాలా కష్టము. చాలా మందికి అది తట్టదు. ఎందుకంటే వాళ్ళు కలి ప్రభావం చేత ఎవరో చెప్పింది ఈజీగా వాళ్ళు నమ్మేస్తారు. శ్రీకృష్ణుడు ఎలాగవుతాడయ్యా, అసలు చూసారా, ఎవరు ఆయన చెప్పారా అనేటువంటి అపనమ్మకం వాళ్ళలో ఉంటుంది. కానీ పుస్తకం మీద గౌరవం ఉన్నది. అది దట్ ఈస్ వాట్ డిస్టింగ్విషెస్ ఎ పర్సన్ హూ హెస్ గాట్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ది ఆల్మైటీ. సో ఆయన్ని పూజించడం కానీ అర్చించడం కానీ చేయరు. మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తున్నది. శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఏ టైంలో అవతరించాడు మనకి పంచాంగంలో చెప్తారు. ఈరోజు 11:53 ఆ రోహిణి నక్షత్రం వస్తున్నది. అప్పుడు శ్రీకృష్ణునికి పూజించి, శ్రీకృష్ణుని అర్ఘ్యపాదాలు సమర్పించి, ఆయనకి చేసినటువంటి రకరకాల పిండి వంటలు నివేదన చేసి, తర్వాత మనం ఆ రోజంతా ఉపవాసం ఉంటాం పొద్దున్నుంచి. ఎలాగా, ఇప్పుడు ఇంట్లో ఒక పాప మనకి డెలివరీ ఉన్నదనుకోండి, మన పాప కానీ బాబు కానీ వాళ్ళ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో అప్పుడు ఏం చేస్తారు, మనము అసలు భోజనము మనకి ఆహారము సహించదు. ఎందుకు, వీఆర్ వెయిటింగ్ ఇన్ ది డెలివరీ రూమ్ దగ్గర నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటాము. ఎప్పుడు మంచి న్యూస్ వస్తుంది, ఎప్పుడు పాపను ఎత్తుకుందాము అనేటువంటిది. మరి ఆహారం మీద ధ్యాస ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, అన్నీ చేస్తారు, పూజలు అన్నీ చేసేస్తారు. 7:30-8 గంటలకి పూజ చేసేసి వెంటనే తినేసి పడుకుంటారు. సో కానీ భగవంతుడు ఏమంటాడు, నా గురించి గనక నువ్వు వెయిట్ చేస్తే, నిరీక్షణ చేస్తే, నీ నిరీక్షణాన్ని నేను సఫలీకృతం చేస్తాను. ఎవరు పడుకుంటారు తొందరగా, రాక్షసులు. ఎవరు రాత్రి అంతా మనం భగవంతుని గురించి మేలుకొని ఉంటారో, భగవంతుని గురించి ఆశ్రయిస్తారో, వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం. అంటే నా గురించి ఉపవాసం చేయడమే కాకుండా నేను వచ్చేంత వరకు వెయిట్ చేసి నాకు నివేదన చేసి, నా భక్తుడు ఎంత ఆర్తిగా నా గురించి వెయిట్ చేస్తున్నాడు అనేటువంటి భావన మనం భగవాన్కి ఇచ్చినప్పుడు భగవంతుడు కూడా రెసిప్రో